ఏప్రిల్ 2025లో ఢిల్లీలో ఉష్ణోగ్రత 41 డిగ్రీలు దాటిపోయింది. నిప్పుల కుంపటి లాంటి ఈ వేడి రాత్రిలో కూడా తగ్గట్లేదు. ఇది ఇప్పుడు కొత్తగా మారిన నార్మల్. ఈ వేడి వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు. కానీ స్ట్రీట్ వెండర్స్, కన్స్ట్రక్షన్ వర్కర్స్, డెలివరీ బాయ్స్ లాంటి ఇన్ఫార్మల్ వర్కర్స్ అయితే నరకం చూస్తున్నారు. ఆర్బీఐ కూడా 2024లో స్పష్టం చేసింది. ఆక్యుపేషనల్ హీట్ ఎక్స్పోజర్ వలన మన దేశ జీడీపీకి 4.5% నష్టం వచ్చే అవకాశం ఉందని. అహ్మదాబాద్, ఒడిషా లాంటి కొన్ని రాష్ట్రాలు హీట్ యాక్షన్ ప్లాన్ ను తీసుకువచ్చినా చాలాని నగరాల్లో ఇవి కేవలం డాక్యుమెంట్స్ లా మిగిలిపోయాయి. ఇన్ఫార్మల్ వర్కర్స్ కోసం స్పష్టమైన ప్రొటెక్షన్స్, హైడ్రేషన్ జోన్స్, షేడెడ్ రెస్ట్ ఏరియాస్ లాంటివి ఇవ్వడం లేదు. ఇంకా ఎన్ఎండిఏ గైడ్ లైన్స్ లో కూడా వీళ్ళని స్పష్టంగా మెన్షన్ చేయలేదు. వల్నరబుల్ గ్రూప్స్ అనే వ్యాగ్యూ కేటగిరీలోకి వేసేశారు. ఇప్పుడు ఫ్రాన్స్, యుఎస్ఏ లాంటి దేశాల్లో చాలా స్పెసిఫిక్ వర్కర్ ప్రొటెక్షన్ ఉన్నాయి. వాటర్ బ్రేక్స్, షేడెడ్ రెస్ట్ ఏరియాస్, ఈవెన్ వర్క్ టైమింగ్ రెస్ట్రిక్షన్స్ లో కూడా. మన దేశంలో కూడా అలాంటి వర్క్ సెంట్రిక్ యాక్షన్ తీసుకోవాలి. కూల్ రూఫ్స్, హైడ్రేషన్ పాయింట్స్, పబ్లిక్ కూలింగ్ సెంటర్స్ ఇవన్నీ అవసరం. పట్టణాల్లో ఇన్ఫార్మల్ వర్కర్స్ కోసం ఆక్యుపేషనల్ సేఫ్టీ తప్పనిసరి. కాకపోతే ఈ వేడి మనం ఊహించని విధంగా లైవ్లీహుడ్ నాశనం చేస్తుంది.